పెళ్లి పుస్తకం ఓహో, ఉదయం ఫైల్ మీద రంగులు వేసినందుకు తిట్టానని కోపంగా ఉన్నావా? తిట్టిన నేనే పలకరిస్తున్నాను, తిరిగి మాట్లాడడానికి నీకేంటి ప్రాబ్లం? సరే మాట్లాడుకో, అలా ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను. నువ్వు మాట్లాడాలంటే నేను సైలెంట్గానే ఉండాలి నందు. తప్పు చేసేది మీరే, ఆ తర్వాత సారీ చెప్పించుకునేది మీరే. మీ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కారణ జన్ములు, కలహప్రియులు. సరే, నేను స్నానానికి వెళ్ళాలి, టవల్ బయట ఉన్నట్టుంది, తీసుకొనిరా. నా మొగుడికి సరసాలు బాగానే ఎక్కువయ్యాయి. ఉదయం అంత గొడవైన తర్వాత ఇప్పుడు ప్రేమగా దగ్గరవ్వాలని టవల్ డ్రామా ఆడుతున్నాడు. సాక్షిని మరీ ఇంతగా ప్రేమిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సాక్షి ఇంట్లో లేదు కాబట్టి ప్రతి క్షణాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటాను. టవల్ అడిగిన మనిషి ఏమయ్యాడు? నిజంగా టవలే అడిగాడా, లేక ఇదేమైనా కోడా? సాక్షి, టవల్ ఇక్కడికి తీసుకొనిరా. వస్తున్నావా? ఏదో ఒకటి చెప్పు. పట్టీల విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది. తొందరగా రా. షిట్, కోపంలో నీ ఎక్స్ప్రెషన్ చూద్దాం అనుకుంటే కరెంటు పోయింది. ఏదో ఒకటి మాట్లాడు సాక్షి. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు నచ్చట్లేదు. నీకోసమే కదా అభి మీద కోపం తగ్గించుకున్నాను. నువ్వు మాత్రం నా మీద కోపం తగ్గించుకోవా? సాక్షి, ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్, అందుకే అంతగా కోపడాల్సి వచ్చింది. లేదంటే ఆ కారణంగా నేను ఎప్పుడైనా తిడతానా? సరే, సారీ చెప్తే మాట్లాడతావా? మాట్లాడవా? పోనీ ముద్దు పెట్టి సారీ చెప్తే ఓకేనా? అప్పుడైనా మాట్లాడతావా? నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? అంటే టవల్ సాక్ష్యం తీసుకురమ్మంటే నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇంట్లో ఎవరూ లేరు. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు? వచ్చినప్పటి నుంచి నేనేదో ఒకటి మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు సైలెంట్గా ఉంటే దాని అర్థం ఏంటి? సాక్షి చీర కట్టుకున్నప్పుడు నిన్ను ముట్టుకున్నందుకే చాలా అసహ్యపడ్డాను. అలాంటిది ఇప్పుడు నిన్ను చిచి, కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా నీకు? నీ మీద కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నా నువ్వు చేసిన పనుల వల్ల తిట్టడం తప్పడం లేదు. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే క్షమించేది లేదు. పో బయటికి, వెళ్ళు.
స్నానం చేస్తే గాని ఈ కంపరం తగ్గదు. క్షమించకపోయినా పర్లేదు శ్రీవారు, మీరు నన్ను ప్రేమగా టచ్ చేశారు, అది చాలు. తనుజ, నీకు నాతో రావడం ఇష్టమేనా? నిజం చెప్పు. ఎందుకంటే బలవంతంగా నేను నిన్ను తీసుకెళ్ళలేను. నువ్వు ఆ ఇంటికొచ్చి నవ్వుతూ ఉండాలే కానీ డల్గా కూర్చుంటే నేను చూడలేను. చిన్నప్పటి నుండి పెరిగిన ఇల్లు, ఫస్ట్ టైం అందరినీ వదిలి రావడం కష్టమే. కానీ నీ దగ్గరికి వస్తున్నందుకు మాత్రం నాకు సంతోషంగానే ఉంది. బాయ్ చెప్పడానికి వచ్చావా టెడ్డీ? మేమే కిందకు వచ్చేవాళ్ళం కదా. బాయ్ చెప్పడానికి కాదు బాబాయ్, మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చాను. మీరు మేము అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి. మనమంతా ఒకటే ఫ్యామిలీ అన్నారు కదా. అది కాదు టెడ్డీ, నేను ఈ ఇంట్లోనే ఉంటే నా పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మీరంతా నా ఫ్యామిలీ అనుకుంటున్నా నేను ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాను. తనుజ, టెడ్డీతో నువ్వు మాట్లాడు, లేదంటే నేనేదో నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నాను అనుకుంటుంది. టెడ్డీ, పెళ్లికి ముందు నువ్వు ఏం చెప్పేదానివో మర్చిపోయావా? పిన్ని ఇక్కడే ఉంటుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది అన్నావు. ఇప్పుడు అదే నిజమైంది కదా? నిజమో అబద్ధమో, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి. నాకు అలా ఉంటేనే ఇష్టం. టెడ్డీ, మీరంతా ఒకే ఇంట్లో లేకపోయినా ఒకే ఊర్లో ఉంటారు. జస్ట్ 20 మినిట్స్ దూరం అంతే. వెళ్దామా తను? వద్దు బాబాయ్, ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ బాబాయ్, అర్థం చేసుకోండి బాబాయ్. తప్పు టెడ్డీ, నువ్వు నవ్వుతూ మీ పిన్నిని పంపించాలి కానీ ఇలా ఏడుస్తూ కాదమ్మా. వద్దు బాబాయ్ వద్దు. పిన్ని నువ్వైనా చెప్పు పిన్ని. చందు, టెడ్డీ ఏడుస్తోందని కాదు గాని తనోజని పంపడం మాకు కూడా ఇష్టం లేదు. పెళ్ళయి 3 రోజులు కూడా కాలేదు. నా మాట విని కొన్ని రోజులు ఇక్కడే ఉండండి. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేం చూసుకుంటాం. చందు, మేమేమీ శాశ్వతంగా ఉండిపోమని చెప్పడం లేదు కదా. కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత తనూజని నీతో తీసుకునెళ్ళు. కోసం స్పెషల్గా స్వీట్ చేసి తీసుకొస్తే మొహం తిప్పుకోవడం, మూతి ముడుచుకోవడం అస్సలు బాగోలేదు. కోపంలో కారాలు మిరియాలు నూరటం కాదు, ఈ హోమ్ మేడ్ సారీ హస్బెండ్ మేడ్ స్వీట్ తిని కూల్ అవ్వు. నాకేం వద్దు, తీసుకువెళ్ళండి. అంతేలే, నా కష్టం అంటే నీకెప్పుడు చిన్న చూపే. నిజం చెప్పండి, ఈ స్వీట్ మీరే చేశారా? అవును, స్వయానా నా చేతులతో వండాను. మీరు వండలేదు, స్వీట్ షాప్ నుండి తీసుకొచ్చారు.
ఈ కలరు స్మెల్ రెండు ఆ షాప్లోవేని నాకు బాగా తెలుసు. అసలే కోపంలో ఉన్నాను, ఇప్పుడు అబద్ధాలు చెప్పకండి. నీకిష్టం కదా అని తెచ్చాను. నీ మూడు మార్చాలని చిన్న అబద్ధం చెప్పాను. అది కూడా తప్పంటే నేనేం చేయలేను. నీకోసం తెచ్చిన స్వీట్ నువ్వు కూడా తినకపోతే ఇంకెందుకు, ఇప్పుడే విసిరేస్తాను. ఆగండి. డబ్బులు పెట్టి కొన్ని తీసుకొచ్చింది ఇలా విసిరేయడానికా? ఎంత ఖర్చు పెట్టినా నీ కోపం తగ్గినప్పుడు ఇది వేస్టే కదా. ఇలాంటి మాటలన్నీ ఇప్పుడు బాగానే మాట్లాడతారు. కోపం వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రేమంతా ఏమైపోతుందో. కోపంలో కూడా ప్రేమ ఉంటుంది సాక్షి, కానీ అరుపుల్లో ఆవేశంలో సరిగ్గా కనిపించదు. చిన్న చిన్న విషయాలకు కూడా అంత అరవాల్సిన అవసరం ఏంటి? అయినా చీర కాలిందంటే ఎంత గొడవ చేశారు, ఎన్ని మాట్లాడినారు? అవన్నీ నువ్వు చీర విషయంలో కొంచెం శ్రద్ధగా ఉండాలన్న ఉద్దేశంతోనే అన్నాను. మీ ఉద్దేశం ఏదైనా సరే, మీ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. నా గురించి పూర్తిగా తెలిసిన మీరు కూడా అంత కోపంగా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. నిన్నన్నందుకు నేను కూడా చాలా హర్ట్ అయ్యాను. సారీ చెప్తే సరిపోదని నీకోసం స్వీట్ కూడా తీసుకొచ్చాను. అంత కోపానికి అన్ని మాటలకి ఈ స్వీట్ చిన్న సారీ చెప్తే సరిపోతుందా? సరిపోదా? సరే అయితే 1 minute. ఈ చీర ఎక్కడిది? కాలిపోయిన చీరకు బదులు ఈ కొత్త చీర తీసుకొచ్చాను. కాదనకుండా తీసుకుంటావా? నా మీద కరుణిస్తావా? చాలా బాగుందండి. అందుకే కదా తీసుకొచ్చాను. లవ్ యూ సో మచ్ అండి. లవ్ యూ. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావటం పోవడం సహజం. రోజు గడిచిన వెంటనే మర్చిపోవాలి, కానీ గుర్తుపెట్టుకుంటే కాపురం మొత్తం కోపాలే ఉంటాయి. సరేనండి. నైట్ మనం ఇచ్చిన షాక్కి ఫ్యామిలీ మొత్తం షేక్ అయిపోయారా. తనూజాని తీసుకెళ్ళిపోతానంటే మొత్తం అందరూ కలిసి మూకుమ్మడిగా కాళ్ళ మీద పడిపోయేంత సీన్ చేశారు. చందుగడ్ ప్లాన్ వేస్తే ఎవరైనా బుట్లో పడాల్సిందే, గుడ్డిగా నమ్మాల్సిందే. పెళ్లికి ముందు నుండే వాళ్ళని కాళ్ళ బేరానికి వచ్చేలా చేసుకున్నావు. నీ టాలెంట్ నాకు తెలీదా? టాలెంట్ కాదురా, నాకు జరిగిన అన్యాయానికి నేను తీర్చుకుంటున్న ప్రతీకారం. ఈ ఇంట్లో ఉంటూ అందరినీ సంతోషంగా చూస్తూ నా కోపాన్ని అణుచుకోలేక, వాళ్ళ ముందు నవ్వు నటించలేక ఎంత మెంటల్ టార్చర్గా ఉందో తెలుసా? వీలైనంత తొందరగా నేను అనుకున్నది సాధించాలనుంది. హలో చందు, చందు, ఏమనుకున్నావు? ఏం సాధించావు? ఓ, నీకు చెప్పలేదు కదా, మా కాలనీలో ఎవరు ప్రాబ్లం ఉందని చెప్పనివ్వకుండా అందరికీ సహాయం చేయడమే నా లక్ష్యం. దాని గురించే గోపితో మాట్లాడుతున్నాను. అరే గోపి, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. సరేరా. నరం లేని నాలుక, తెలివి తక్కువ పెళ్ళాం. సూపర్ కాంబినేషన్ రా. ఏదైనా అనుకుంటే సాధించడం చందుగాడికి అలవాటు.
కొరువితో తల గోక్కుంటున్నామని తెలుసుకోకపోవడం ఆ కుటుంబం పొరపాటు. ఎప్పుడు సమాజం సేవేనా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, నాకు మాత్రం టైం ఇవ్వవా? నా జీవితమే ఇచ్చాను, నీకే వాడుకోవడం రావడం లేదు. సరే, ఇక నుండి క్షణం కూడా వేస్ట్ చేయను. అది చూస్తా. అవును, ఏంటి సడన్గా వచ్చావు? మా ఇంట్లో వాళ్ళ మాటలకి విలువిచ్చి ఇంకొన్ని రోజులు ఉండాలని డిసైడ్ అయ్యావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. నీకో సీక్రెట్ చెప్పనా? ఏంటి? నేను వాళ్ళ మాటల కన్నా నీ ఫీలింగ్స్ని, నీ మనసులో పెయిన్ని ఎక్కువ చూశాను. అందరూ వచ్చి బ్రతిమాలుతుంటే నువ్వు మాత్రం సైలెంట్గా ఉండిపోయావు చూడు. అప్పుడే నీకు మనస్ఫూర్తిగా నాతో రావడం ఇష్టం లేదని తెలుసుకున్నాను. కష్టమని కాదు చందు, నా ఫ్యామిలీని వదిలి రావడం ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం కష్టంగా అనిపించింది. ఆ కష్టాన్ని కనిపెట్టాను కాబట్టే నీ మనసుకు తగ్గట్టు మాట మార్చాను. చందు, నాకు ఎక్కడున్నా నీ పక్కనే ఉండడం ఇష్టం. నాకు నువ్వు, నా ఫ్యామిలీ రెండు కళ్ళు. అందుకే మీ గురించి బాధపడ్డా సంతోషపడ్డా మొదట కన్నీళ్లే పలకరిస్తాయి. నీ 2 కళ్ళల్లో ఒక్క చుక్క కూడా కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ చందు. నీ వేలుతోనే నీ కన్ను పొడుస్తాను. అప్పుడు వచ్చేది కన్నీరు కాదు, రక్తం. మాయదారి ఫోన్లు గంటల కొద్దీ ఛార్జింగ్ పెట్టినా రోజంతా రావడం లేదు. ఈ ఫోన్ల కన్నా పాత ఫోన్లే నయం. ఈ ఫోన్ ఎవరిది? ఎక్కడ ఛార్జింగ్ పెట్టారు? ఇంకెవరు? నా రోగిష్టి కూతురిదే అయి ఉంటుంది. దీని బతుకు ఆయుష్ లేదు, కానీ ఫోన్కి ఛార్జింగ్ కావాలేమో. ఏం అవసరం లేదులే. గాడ్, ఈ రోజు కుంకుడుగాయల రసంతో బాత్ కదా, మర్చిపోయాను. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. ఎక్కడికి సార్ ఎస్కేప్ అవుతున్నారు? నేనేం ఎస్కేప్ అవడం లేదు, స్కూల్కి రెడీ అవడానికి వెళ్తున్నాను. నిన్ను రెడీ చేయడం కోసమే ఈ ప్రిపరేషన్. అటు వెళ్ళడం కాదు, ఇటురా. అయ్యో అమ్మా, నీకు నిన్న నైట్ చెప్పడం మర్చిపోయాను. ఈరోజు స్కూల్లో స్పెషల్ ప్రేయర్ ఉంది. బస్ కూడా ఎర్లీగా వస్తుంది. ఈ కుంకుడుగాయలతో స్నానం చేస్తే చాలా లేట్ అవుతుంది. రేపు చేస్తాను. సారీ సిద్ధు, నువ్వు కష్టపడి చెప్పిన అబద్ధం వర్కౌట్ కాలేదు. వేరే చెప్పు, వింటాను. అబద్ధం కాదమ్మా, నిజం. ఈరోజు లేట్ అవుతే నా పేరెంట్స్గా మీకే బ్యాడ్ రిమార్క్ వస్తుంది, చూసుకోండి. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు సిద్ధు. నేనొచ్చి మీ ప్రిన్సిపాల్తో మాట్లాడతాను. ఒకవేళ నా మాట వినకపోతే హరిప్రసాద్ గారితో చెప్పిస్తాను. నువ్వు ఎవరితో చెప్పించినా నేను మాత్రం ఈ రోజు కుంకుడుగాయలతో స్నానం చేయను. ఏ సిద్ధు, తప్పు సిద్ధు. కుంకుడుగాయల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో రాత్రి చెప్పాను కదా, మర్చిపోయావా?
కాదు, నిద్రపోయాను. ఈ కుంకుడుగాయ స్నానం చేస్తే హెయిర్ ఒత్తుగా అవుతుంది, డాండ్రఫ్ కూడా రాదు. నా హెల్దీ హెయిర్ కి సీక్రెట్ అదే తెలుసా? అయితే ఆ సీక్రెట్ నీ దగ్గర ఉంచుకో పప్పా, నాకు మాత్రం వద్దు. రేయ్ రేయ్ సిద్ధు, ఏ సిద్ధు సిద్ధు. సిద్ధు సిద్ధు కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ. దొరికేశావు. తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ. అమ్మా వద్దమ్మా, ఈ కుంకుడుగా జ్యూస్ వల్ల కళ్ళు మండిపోతాయి. స్కూల్కి వెళ్తే బోర్డు మీద లెటర్స్ కూడా కనబడవు. ఈ జ్యూస్ కంటికి జుట్టుకి కూడా మంచిదని చెప్పాను కదా. నీకే నువ్వన్నీ చెప్తావు. నైట్ నువ్వు ఫోన్ చూడడం వల్లే నాకు ఈ టార్చరు. 2 నిమిషాల్లో అయిపోయే పనికి ఎందుకు నాన్న అంత గోలా? నీ కళ్ళు మండకుండా నేను స్నానం చేపిస్తాను, సరేనా? సరే. దా. ఆ, ముందు సిద్ధుకి స్నానం చేయించి సాక్షి, ఆ తర్వాత నేను చేస్తాను. అంత సీన్ లేదులే పప్పా, నువ్వు కూడా నాతోనే హెడ్ బాత్ చేయాలి. ఎరా, నా మీద నమ్మకం లేదా? ఆర్గానిక్ డే గురించి చెప్పిందే నేను కదరా. నాకు అదంతా తెలీదు. అమ్మా, ఇద్దరికి ఒకేసారి తలస్నానం చేయించు. సరే ఏవండి, నేను సిద్ధుకి తల రుద్దుతాను, మీ తల మీరే రుద్దుకోండి. సరే సాక్షి, నువ్వెలా అంటే అలా. ఉదయాన్నే మొదలు పెట్టేశారా? వద్దనే వాళ్ళు లేకపోయేసరికి వీళ్ళ సంతోషానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. రెండో పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువయ్యి ఆర్గానిక్ డే అని అబద్ధం చెప్పి స్నానం చేయించుకుంటున్నావా? ఆ సాక్షి నవ్వును చూస్తూ నాకొచ్చే కోపానికి వేడి వేడి నీళ్లు దాని మొహం మీద కొట్టాలనుంది. ఏంటి బావగారు, ఈరోజు పండగే లేదు కదా, ఈ తలస్నానాలేంటి? పండగ కాదు కిషోర్, ఆర్గానిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మావయ్యని కూడా ఫాలో అవ్వమని చెప్పు పప్పా. అవును కిషోర్, సంవత్సరంలో ఒక రోజు ఇలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితే మంచిది. నాకెందుకు బావగారు, మీరు కానివ్వండి. మీరు బాగుంటే మేము బాగున్నట్టే. హలో, అరే హలో. మావయ్య ఎస్కేపా పప్పా? అవునరా, ఎవరికి ఈరోజు ఇంపార్టెన్సే తెలియటం లేదు. పులుసు నోట్లోకి వెళ్ళిందమ్మా, చేదుగా ఉంది. అందుకే తలస్నానం చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఇంకా చాలు, నీళ్లు పోయమ్మా. అల్లరంత సిరిమూవలై కల్లు కల్లు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా. సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది. తెగ నవ్వే మన కళ్ళని ఈ
మణికాంతి వెలుగుతూ ఉంటే ఈ మణికాంతి అయిపోయింది. పద లోపలికి తీసుకువెళ్ళి బట్టలు ఇస్తాను. తొందరగా రా సాక్షి, నా కళ్ళు ఆల్రెడీ మండుతున్నాయి. వెంటనే వచ్చేస్తాను. చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు కలబోసి చేసిన సాక్షి వస్తున్నావా? బా కళ్ళు మండుతున్నాయి సాక్షి, ఎక్కడున్నావు? సాక్షి, 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 ఎక్కడున్నావు? సాక్షి, ఇంకో జుంకా లేదేంటి? ఎక్కడ పడిపోయింది? సాక్షి, హా? ఏం చేస్తున్నావు? చెవి జుంకా ఎక్కడో పడిపోయిందండి, దానికోసమే వెతుకుతున్నాను. బంగారానివా? అవునండి. సాక్షి, హా? ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావు? మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత నేను కొన్న మొదటి గిఫ్ట్ని ఎలా మిస్ చేసుకుంటావు? కావాలని చేయలేదండి, అనుకోకుండా మిస్ అయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. ప్రేమతో కొన్న వస్తువు మీద శ్రద్ధ లేదు కానీ పోయిన తర్వాత బాధ ఎందుకు? నేనేమైనా ఖాళీగా కూర్చున్నానా? నేను కూడా వెతుకుతున్నాను కదా. అలా వెతికితే ఎప్పటికీ కనిపించదు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలంటే నాకొక ట్రిక్ తెలుసు. ఏంటది? కళ్ళు మూసుకొని నీకిష్టమైన వాళ్ళని తలుచుకొని దండం పెట్టుకుంటే వెంటనే కనిపిస్తాయి. నా వస్తువు ఏదైనా పోతే నేను అలానే చేస్తాను. కమాన్ సాక్షి, డూ ఇట్. కన్ఫామ్గా వర్కౌట్ అవుతుంది. సరే. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే మీరే తీసారా? నేను నీ కళ్ళ ముందే కదా రూమ్లోకి వచ్చాను. నువ్వు కంగారులో వెతకడం వల్ల దొరకలేదు. నేను కూల్గా ఉన్నాను కాబట్టి వెంటనే కనిపించింది. ఏదైతే ఏంటండి, ఇప్పుడు దొరికింది కదా, ఇచ్చేయండి. సారీ, ఒక్కసారి పోయింది నీది కాదు. నేను కొన్నది నాకు దొరికింది కాబట్టి ఇది నాది. అబ్బా, నన్ను ఏడిపించకండి, నాకు చాలా పనులున్నాయి. నిన్ను ఏడిపించడానికి నువ్వేమైనా నా శత్రువా లేక స్కూల్ ఫ్రెండ్వా? రెండూ కాదు, నేను మీ భార్యని, మీరు నా భర్త. మనం మంచి ఫ్రెండ్స్లా ఉండాలి కానీ ఇలా చిన్న పిల్లల్లా ఫైట్ చేసుకోకూడదు. సరే, నో ఫైటింగ్స్, కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు నేను ఈ బుట్టలు నీకు ఇవ్వాలంటే నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఓ సంతేనా? థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి. చిన్నపిల్లల్లా కాదు, భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ ఎలా చెప్పాలో మెచ్యూర్డ్గా ఆలోచించు. నేనంత ఆలోచించలేను కానీ మీరే చెప్పండి. అలా దగ్గరకొచ్చి నన్ను హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పి అప్పుడు ముద్దు పెట్టాలి.
ఇవ్వండి ఆహా. ఇవ్వండి. మధురం 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 ప్రణయం మధురం కలహం మధురం క్షణమో సగమో విరహం మధురం సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం సరసం మధురం విరసం మధురం చికురం మధురం చుబుకం మధురం అందం అందం అని ఊరించే అందాలన్నీ అసలే మధురం శ్రవణం మధురం నయనం మధురం కులుకే మధురం కురులే మధురం గమనం మధురం జగనం మధురం లయలో సాగే పయనం మధురం గమనం మధురం జగనం మధురం లయలో సాగే పయనం మధురం ఎదరే ఉంటే అదిరే మధురం చెదిరే చుట్టూ చెమటే మధురం సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగర మదన సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగర మదన అన్నీ మధురం అఖిలం మధురం ఆమె మధురం ప్రేమే మధురం అన్నీ మధురం అఖిలం మధురం ఆమె మధురం ప్రేమే మధురం అన్నీ మధురం అఖిలం మధురం ఆమె మధురం ప్రేమే మధురం కరుణే మధురం కలలే మధురం కొంచెం పెరిగే కొలతే మధురం కనులే మధురం కలలే మధురం కొంచెం పెరిగే కొలతే మధురం మనసి మధురం సొగసి మధురం విరిసి పెదవుల వరసి మధురం హృదయం దాచు మధురి మగారి ఉదరం మధురం హృదయం మధురం పాపం మధురం సోపం మధురం అలకే చిలికే కోపం మధురం పలుపి మధురం నువ్వు పోగొట్టుకున్నది ఇచ్చాను, మరి నేను అడిగింది ఇవ్వకుండా వెళ్ళిపోతావా? అతిగా మరిగి పులిపి మధురం అధరం మధురం యదనం మధురం కరిగి చిరిగి తిలకం మధురం బాలా మధురం డోలా మధురం లీలా మధురం హేలా మధురం ఎంత పచ్చిగా బిహేవ్ చేస్తున్నారో. ఇంట్లో ఇంతమంది ఉన్నారన్న బుద్ధి కూడా లేకుండా సరసాలు ఆడుకుంటున్నారా? ఎంత మొగుడు పెళ్ళాలైతే మాత్రం కొంచెమైనా జ్ఞానం ఉండక్కర్లేదు. వీళ్ళిద్దరి మధ్య ఇంత ప్రేమని నేను తట్టుకోలేను. నా సొంతమైన పాడు సాక్షితో సరసాలు ఆడకూడదు. వీళ్ళ ప్రేమని వీలైనంత త్వరగా దూరం చెయ్యాలి. చందు తనూజ పెళ్ళైనప్పటి నుండి ఇంట్లోనే ఉన్నారు. సరదాగా బయటికెళ్ళమని నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. ఖాళీ దొరికితే మీ చిన్నల్లుడికి సమాజ సేవ తప్ప వేరే ధ్యాసే లేదు. మన తనూజకి భర్త తప్ప వేరే ప్రపంచం తెలియడం లేదు. ఆ జంట ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు. వదిన గారు, మీరు కరెక్ట్గా చెప్పారు. అయినా మనుషుల మధ్య ప్రేముంటే చాలు, ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమంటావు తను? నువ్వేం చెప్పినా అందులో లాజిక్ ఉంటుంది. సో నేనే కాదు, ఎవ్వరూ నో అనలేరు. మనసులే కాదు, మాటలు కలిసిన జంట అంటే మీదే. రా నందు, రా రామా సాక్షి. బాగున్నారండి? బాగున్నానమ్మా, రండి కూర్చోండి. నా పెద్ద కొడుకు నా పెద్ద కూతురు ఉండగా నా సంతోషానికి ఏ ఢోకా లేదమ్మా. వీళ్ళిద్దరూ కలిసి చేసిన పెళ్లి ఫలితం
వీళ్ళిద్దరిలో ఆనందం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడు. మీరు నన్ను కొడుకుగా భావించడం నిజంగా నా అదృష్టం. మీ అభిమానాన్ని ఒక హక్కుగా, ఒక బాధ్యతగా భావించి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మీరేం చేసినా దాని ఫలితం మంచే అని మా అందరి నమ్మకం నందు గారు. సో ఏదైనా సరే ధైర్యంగా డౌట్ లేకుండా అడిగేసేయండి. కొత్తగా పెళ్ళైన జంటని మా ఇంటికి భోజనానికి రమ్మని అడగడానికి వచ్చాను. ఓస్ ఇదా, నేను ఇంకేదో అనుకున్నా. అసలు మీరు అడగకుండానే నేనే వీళ్ళిద్దరిని మీ ఇంటికి పంపించాల్సింది. ఇప్పుడు ఈ కొత్త జంట రాష్ట్రం దాటి ఏదైనా హనీమూన్కి వెళ్తారేమో అని ఆలోచిస్తున్నానే కానీ ఊర్లో ఉన్న మా ఏకైక ఆత్మీయులు మిమ్మల్ని మర్చిపోయాను. అది గుర్తు చేయడానికే కదా సార్ మేమిద్దరము వచ్చాం. చందు, తనుజ, మీ మావయ్య గారి మాటలకేం గాని మీరు చెప్పండి, మా ఇంటికి రావడం మీకు ఓకేనా? ఏంటి నందుగారు అలా అడుగుతారు? మీరు మా పెళ్లి పెద్ద, మా కుటుంబానికి ఆత్మబంధువు. అలాంటి మీరు అడిగిన తర్వాత కాదని ఎలా చెప్తానండి? ఏమంటావు తనుజా? ఏమంటుంది? ఎప్పట్లాగానే నువ్వేం అడిగినా నేను నో చెప్పలేను చందు అంటుంది. నీ ఆహ్వానం ఆ కొత్త జంటకేనా? మా ఇద్దరికేం లేదా? అయ్యో అలా ఏం కాదండి. ఆ జంటతో పాటు మీరు నిహారిక గారు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ అబ్బాయి సిద్ధు రాలేదండి? మన టెడ్డీనే వాళ్ళింటికి వెళ్ళింది. ఇంక సిద్ధు ఎందుకు వస్తాడు? ఇద్దరు ఆటల్లో పడితే ప్రపంచాన్ని మర్చిపోతారు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధు మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్లల్లో ఈ పిల్ల రాక్షసి కూడా ఉంది. నిహారిక నా జీవితాన్ని నాశనం చేసింది. దాని కూతురు సిద్ధుని నాకు దూరం చేసేలా నా గురించి నెగటివ్గా మాట్లాడుతుంది. దీనికి బుద్ధి చెప్తే కానీ సిద్ధు మారడు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధు, నువ్వు లోపలే ఉన్నావా? లోపల నిజంగా సిద్ధు లేడా? ఏంటి సిద్ధు, మిమిక్రీ చేస్తున్నావా? నన్ను భయపెట్టాలని చూడొద్దు. సిద్ధు, నా గురించి నీకు తెలుసు. నన్ను భయపెట్టాలని చూడొద్దు. ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను సిద్ధు. సరే, నేను వెళ్ళిపోతున్నాను. నీ ఇష్టం. వెళ్ళిపోతున్నా. ఇలాంటి పిల్ల చేష్టలు చేయడానికి నీకు షేమ్గా లేదా? నీకు నీ ఎక్స్ లవర్కే భయపడలేదు. అలాంటిది ఈ సౌండ్స్కి భయపడతానని ఎలా అనుకున్నావు? సిద్ధు లేడు కదా అని సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను టెడ్డీ. దానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఈ ఇంట్లో అందరి లైఫ్తో ఆడుకుంటున్నావు. ఇంకా నాతో ఎందుకు నీ ఆటలు?
ఏమైంది టెడ్డీ? సిద్ధు, నువ్వు చెబితే ఏమో అనుకున్నాను కానీ నిజంగా ఈవిడ డెవిల్ లానే బిహేవ్ చేస్తుంది. ఏం చేసింది? నన్ను భయపెట్టడానికి వస్తువులు విసురుతూ ఏవేవో సౌండ్స్ చేస్తుంది. నువ్వు భయపడే రకం కాదని తెలీదేమో. ఇప్పుడు తెలుస్తుందిలే. టెడ్డీ, నేను వయసులో నీకన్నా పెద్దదాన్ని. ఇలా గౌరవం లేకుండా మాట్లాడడం తప్పు. సిద్ధు కూడా అదే నేర్చుకుంటున్నాడు కదా. నేను కొత్తగా నేర్చుకోవడం ఏంటి? నువ్వంటే నాకు గౌరవం ఎప్పుడో పోయింది. పద టెడ్డీ, మనం ఆడుకుందాం. దీనికి మామూలు పొగరు కాదు. నా టార్గెట్ లిస్ట్లో ఈ టెడ్డీకి కూడా ప్లేస్ ఇవ్వాలి, లేదంటే ఏకు మేకవుతుంది. సిద్ధు, అమ్మా, ఇంకా కర్రీస్ అవ్వలేదా? భోజనం మొత్తం రెడీయా? అవుతుంది గాని తమరు గారు ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా బుద్ధిగా ఇక్కడ నుంచి వెళ్ళు. పో ఆడుకో. సరే సర్లే. సాక్షి, ముందే చెప్తున్నాను, శుభమా అని కొత్తగా పెళ్ళైన జంట ఇంటికొస్తున్నారు. కొన్ని అశుభాలని, దరిద్రాలని దూరంగా ఉండమని చెప్పు. ముందే చెప్తున్నాను, శుభమా అని కొత్తగా పెళ్ళైన జంట ఇంటికొస్తున్నారు. కొన్ని అశుభాలని, దరిద్రాలని దూరంగా ఉండమని చెప్పు. హాయ్ టెడ్డీ. హాయ్ సిద్ధు. అప్పుడే వచ్చేసారా? ఇంకా వంటలు కూడా పూర్తవ్వలేదే. ఇప్పుడు నేనేం చేయాలి? త్వరగా చేయండి ఆంటీ. సరే సాక్షి. అమ్మా, ఏంటమ్మా నువ్వు చూస్తున్నావు? ఇదిగో ఇవి తొందరగా కట్ చేయి. ఉండు టెడ్డీ, ఇప్పుడే వస్తాను. అయిపోయిందా ఆంటీ? అయిపోయింది. వాళ్ళు వచ్చేసారు కూడా. త్వరగా కట్ చేయమ్మా. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, నేను ఒక్కదాన్నే వచ్చాను. అమ్మయ్యా, బ్రతికించావు టెడ్డీ. ఈలోపు మా పనులన్నీ పూర్తయిపోతాయి. టెడ్డీ, నువ్వు నాతో రా, మనం ఒక పని చేయాలి. ఏంట్రా పని? నేను చెప్పను పప్పా, సర్ప్రైజ్. సాక్షి, కొంచెం అలీగా స్టార్ట్ చేయొచ్చు కదా, లేదంటే నా హెల్ప్ తీసుకోవచ్చు కదా. ఇది మీరు చేసే పనులు కావండి. అంటే ఏంటి? నాకు రావని చెప్తున్నావా? నా టాలెంట్ని నువ్వు మర్చిపోయావా? మొబైల్ ఆన్ చేశానంటే నీకన్నా బాగా వంట చేయగలను తెలుసా? ఏంటి, నాకన్నా బాగానా? అంటే నా వంటలు బాగాలేవో అంటున్నారు కదా? అలా అని కాదు సాక్షి, నువ్వు చాలా బాగా వండుతావు.
నేను ట్రై చేస్తే అంతకంటే బాగా చేయగలనని చెప్తున్నాను. అవునా? సరే అయితే ట్రై చేయండి. నేను పప్పా నువ్వు ఓకే చెప్పు పాపా, నీకు నేను టెడ్డీ హెల్ప్ చేస్తాం. అది సిద్ధు, నువ్వు పప్పా టీంలోకి వెళ్ళిపోయావా? ఏం చేయను, నువ్వు ఎవరెవరినో టీంలోకి తెచ్చుకుంటున్నావు, అందుకే షిఫ్ట్ అయ్యాను. ఓకే పిల్లలు, ఈరోజు మన పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించాలి. అలాగే. పిండి ఎక్కడా? పప్పు రుబ్బితే వస్తుంది. ఏంటి, ఇంకా పప్పు రుబ్బలేదా? మార్నింగ్ నుండి కరెంట్ లేదు. అదిగో ఆ రోల్లో వేసి రుబ్బాలి. ఆ పనులన్నీ నీకెందుకులే గాని నేను చేస్తానులే బాబు. అత్తయ్య, నేను ఒక్కసారి కమిట్ అయితే తగ్గేదే లేదు. పప్పా, పప్పు రుబ్బడం ఈ డ్రెస్ లో కాదు, దానికి సెపరేట్ యూనిఫామ్ ఉంది. యూనిఫామా? అవును, గెట్ అప్ చేంజ్. దేనికైనా ఇప్పుడు రెడీ. ఇప్పుడు నా తడాక ఏంటో చూపిస్తాను. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఎన్నుకోబులమా. చూసావా? పిండి రుబ్బడం అంటే ఇది. చూడు సాక్షి, తెల్లగా మెత్తగా ఎంత బాగుందో, చూసి నేర్చుకో. తప్పకుండా సార్, మీరు గారెలు వేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడు. ఇదేంటి, గారెలు పకోడీలు అవుతున్నాయి? అమ్మా ఆంటీ, గారెలు పిండితో పకోడీలు ఎలా వేయాలో ద గ్రేట్ చెఫ్ నందు గారిని చూసి నేర్చుకోండి. కామెడీ కాదు, సొల్యూషన్ ఏంటో చెప్పు. గారెల పిండితో పకోడీలు వచ్చాయి కాబట్టి పకోడీ పిండితో ట్రై చేయండి, గారెలు వస్తాయేమో. గెస్ట్లు వస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే ఈ పకోడీలు నానబెట్టి గారెలు చేసేవారా? చేయండి చేయండి. ఓకే ఓకే, నేను నేర్పిస్తాను. ఆ పిండి లేవండి.